ఆ లెవెల్లో చాలా బాగా చూపిస్తున్నారు. మరి అదే హిందూ ఫెస్టివల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవి మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మంత్రాలు ఎందుకు పిల్లలతో చదవలేకపోతున్నారు? అప్పుడు మాత్రం ఎందుకు వస్తుంది బ్యారియర్? సో ఇట్స్ క్లియర్లీ స్టేటెడ్ అండి, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనకున్న స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, బయట ఉన్న వ్యవస్థ కూడా, జాబ్ చేసే ప్లేసెస్లో కూడా అక్కడ ఏం సుపీరియారిటీ నడుస్తుందో దాని ఇన్ఫ్లుయెన్స్ని చూపించడానికి చాలా ట్రై చేస్తూనే ఉన్నారు. అది జరుగుతూనే ఉంటుంది. దట్ వీ కెనాట్ స్టాప్ అంటిల్ అన్లెస్ వీ క్వశ్చన్ ఇట్ బ్యాక్. When did you start questioning? When did I start questioning? Right from my childhood అండి. I am like this only. Like నాకేంటి అని అంటే ఎదురు ఉన్న వాళ్ళు ఎవరు, ఎదురు కూర్చున్న వాళ్ళు ఎవరు, ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టరా, లేకపోతే ఆడెవడు, ఆడమ్మ మొగుడా, ఎవడైనా కానీ, ఇఫ్ దట్స్ రాంగ్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనం ఒకటి అడిగిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే దాని గురించి నేను ఆలోచించాను ఫస్ట్. అంటే అది ఎంత పాజిటివ్ అంత నెగిటివ్ కూడా. సీరియస్లీ అది నెగిటివ్ కూడా ఒక్కొక్కసారి. బట్ స్టిల్ నా మనసుకి ఏమనిపిస్తుంది, ఇది రాంగ్ అన్నప్పుడు వీ హ్యావ్ టు క్వశ్చన్, దట్స్ ఫర్ షూర్. ఈవెన్ అది స్కూల్లో అయినా ఎక్కడైనా సరే. ఫ్రమ్ చైల్డ్హుడ్. మీకు శోభా డే గురించి తెలుసు కదా, పెద్ద ఫెమినిస్ట్. శోభా డే రైటర్, ఫెమినిస్ట్. ఆవిడంటది ఏమండి, ఇప్పుడు మేక జంతువు కోసుకొని తింటున్నాం, అలాగే ఇంకొకటి కొందరు ఎద్దుల్ని కోసుకొని తింటారు, బీఫ్ మాంసం, అలాగే రకరకాల జంతువు. అండ్ వై నాట్ గోవులు అంటుంది, గోవు కదా ఆవులు అంటుంది ఆవిడ. మీరు డూ యూ సపోర్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్? అంటే ఆవిడ ఏంటంటే జంతువులన్నీ ఒకటే, కోసుకొని తినడానికి ఏదైనా పర్లేదు అంటుంది ఆవిడ. ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ వింటున్నప్పుడు ఒకసారి పరిచయం చేయొచ్చు కదా, తల మొండాన్ని వేరు చేస్తా అని అనాలనిపిస్తుందండి. ఎందుకనంటే ఏదైనా మాంసం అన్నప్పుడు నీకు ఆకలేసినప్పుడు నీ కాళ్ళు చేతులు నరుక్కొని నువ్వే వంట చేసుకొని తినొచ్చు కదా. లేకపోతే నీ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు, లేకపోతే నువ్వు కన్న పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా నరికి సేమ్ మీట్ అండి. మనం కూడా జంతువులు, యాజ్ పర్ సైన్స్ మీరు చూసుకుంటే మన బాడీలో కూడా ఫ్లెషే ఉంది, మన బాడీలో కూడా బ్లడ్డే ఉంది, అవే సెల్స్ ఉన్నాయి. యానిమల్ సెల్స్ గురించి మాట్లాడేటప్పుడు బయాలజీలో హ్యూమన్ సెల్స్ కి ఏం పర్టికులర్ మెకానిజం ఏం పెట్టలేదు. జంతువులలో అదే అంటారు, అన్ని జంతువులు ఒకటే కదా, మనుషులు కూడా జంతువుల కిందకే వస్తారు, అది విషయం ఆవిడ మర్చిపోతున్నారు. ఓకే, అలాంటప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్తని ఎట్లైనా కాచుకొని తింటున్నారు అనుకుంటా ఇంట్లో, బట్ ఇట్స్ హర్ పర్సనల్ లైఫ్, కోసుకొని తినమని చెప్పండి. ఆవుకి సనాతన ధర్మంలో మన వాళ్ళు ఒక ప్రత్యేకతను ఇచ్చారండి. ఇప్పుడు మనము ఒక స్టీల్ స్పూన్ ఉందనుకోండి, అది పోతే పెద్ద బాధపడం. అదే బంగారం స్పూన్ అనుకోండి, విలవిల్ల ఆడిపోతాం, ఎందుకంటే దానికి ఉన్న విలువ. మీరు ఒక విషయం వినండి, రోడ్డు మీద వెళ్తున్న ఒక కుక్క చనిపోతే అప్పటికి కూడా, నేను నిజం చెప్తున్నానండి, సనాతన ధర్మాన్ని పాటించ అయ్యో అని ఒక మాట అంటారు. అంటే ఒక జీవుడు చనిపోతే అయ్యో అని ఒక చిన్న బాధ అనేది మనిషికి ఉంటుందండి. ఆవు చనిపోతే దానికి ఏమైనా అవుతే మన ప్రాణమే పోయిందేమో, మన కన్న తల్లి పోయిందేమో, మన బిడ్డ పోయిందేమో బాధ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పెంచుకున్న పాడి ఆవు చూసాను చాలా బాధపడ్డారు. వాళ్ళు దహన సంస్కారాలు, అంత్యక్రియలు అద్భుతంగా నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒకళ్ళని కోల్పోయినప్పుడు ఉండే వేదన అంతా ఆ ఆవును పెంచుకున్న వాళ్ళ కళ్ళల్లో కనిపించింది, ఏడ్చేశారు పాపం. మరి ఇంత జరుగుతోంది, మీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా గోవధ జరుగుతోంది కదా, బీజేపీ ప్రభుత్వం. ప్రాబ్లం ఏంటంటే అండి, మన వాళ్ళలో ఎప్పుడైతే ఆవు పాలిస్తుందో, ఆవు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, బిజినెస్ ఇదిగా అయిపోయింది, మార్కెటింగ్ కమోడిటీ సింపుల్ గా. ఎందుకంటే పాలు ఇచ్చే వరకు ఆవు, తర్వాత దాన్ని గడ్డి పెట్టాలంటే ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పి ఏవైతే పాలు ఇవ్వట్లేదో ఈ ఆవులన్నీ తీసుకుపోయి ముస్లిమ్స్కి అమ్మేస్తున్నారు. ఫస్ట్ ఇది ఆపాలి, ఇది ఆగిపోవాలి. తల్లి ఇంట్లో ఓపిక ఉండి నీకు అన్నం పెట్టి నిన్ను సాది పెంచిన తర్వాత అమ్మకు ఓపిక అయిపోయి మంచం మీద పడినప్పుడు అమ్మని నేను చెత్తబుట్టలో పడేస్తాను అని అంటే, ఇన్ని సంవత్సరాలు అమ్మ చేసింది కాదా నీకు? అంటే ఆవిడ బతుకుండే ఆఖరి శ్వాస వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడు పోతుందో తెలియదు, ఆ రుణాన్ని నువ్వు తీర్చుకోలేవా? అలా ఆలోచించగలిగే స్థాయి మనకు ఉండాలండి, ప్రత్యేకంగా మనకు ఉండాలి. ప్రతిసారి మీరు బీజేపీ పార్టీ అంటున్నారు, కానీ బీజేపీ ఏం చేస్తుందండి? నేను సీరియస్లీ చెప్తున్నా, నేను బీజేపీ పార్టీలో ఉంటూ ఈ విషయం చెప్తున్నా. బీజేపీ అంతటా రోడ్డు మీదకి వచ్చి హిందుత్వం మాట్లాడదు, రాసి పెట్టుకొని మాట్లాడదు. అదొక రాజకీయ పార్టీ, అది కూడా రాజకీయ